అదే అందుకే ఇంక వీడియోస్ చేయను కూడా నీతో మాని. అది పడుకోపోయి వెళ్ళి పడుకోపో. నన్ను బ్లాక్మెయిల్, ఎప్పుడు బ్లాక్మెయిలే. అంటే మీ హస్బెండ్ జాబ్ ఏంటి, అసలు ఏం వర్క్ చేస్తున్నాడు, అసలు వర్క్ ఏమో చేస్తున్నాడా లేదా, అలా ఇంట్లో ఉంటాడా ఏంటి? సిగ్గు అయితే ఏం లేదు, ఎందుకని కష్టపడుతున్నా. నేను దొంగతనం చేయలేదు, రొంగతనం చేయలేదు నిజానికైతే. యాక్చువల్లీ తేజ మా పెళ్ళి అయినప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు. ముందు చూడడానికి వచ్చిన వాళ్ళు అయినా సరే నా ఇన్స్టాగ్రామ్కి డిఎం చేయండి. అండ్ అలానే అంటే నేను అన్ని కిలోమీటర్లు తిరిగేసి వస్తాను, స్టిల్ నువ్వు కొంచెమైనా టైం ఇవ్వాలి. బాడీ అనేది స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది, టైం ఇవ్వాలి. అవునా కదా, కమెంట్స్ టైం ఇవ్వాలి అంతే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్ప్రియ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. బాగున్నాం కదా, బాగున్నాం. గోడలు పడుతూ గోల పడుతూ. ఓ మై గాడ్. సరే ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. సో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీ హస్బెండ్ జాబ్ ఏంటి, అసలు ఏం వర్క్ చేస్తున్నాడు, అసలు వర్క్ ఏమో చేస్తున్నాడా లేదా, అలా ఇంట్లో ఉంటాడా ఏంటి అని అందరూ. నేను అడగట్లేదు, నిజంగా ఒట్టుగా అందరూ కమెంట్స్ ఏమి చూడు గాయస్. ఎక్కువగాని చూసినా ఒక దానికి ఏదో రేర్గా చూస్తాడు, రిప్లై ఇస్తాడు. మాత్రం కామన్ అంటే జనరల్గా ఎక్కువ కమెంట్స్ అనేవి చూడు. సో ఆ కమెంట్స్ అయినా ఏమైనా ఎక్కువ నేను చూస్తా, ఏమైనా కొన్ని తను చూస్తాడు అనమాట, అంతే. సో చాలా మంది అడిగారు నీ వర్క్ ఏంటని చెప్పి. నిజానికి నీ కామెంట్స్ కూడా చూడను, అసలు కమెంట్స్ చూస్తావు కదా, చాలా రేర్ గా చూస్తాను. నేనేమన్నాను సరే నేనేమన్నా, నేను అదే కదా అన్నా. ఓకే, రేర్గా చూస్తాడనే కదా అన్నాను. రేర్గా అన్నావు నువ్వు, నువ్వు వినలేదైతే. వినవు, నిందలేస్తావు అంతే. సర్లే గాయస్. సో తిను యాక్చువల్లీ తేజ మా పెళ్ళి అయినప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు. ముందు కూడా వర్క్ చేసేవారు, అంటే ఫార్మా కంపెనీలో. ఓకే, దానిలో కాకుండా తిను మల్టిప్లై జాబ్స్ అంటూ చేంజ్ అయితే వచ్చాడు. ఇది కాదు అది, మల్టిపుల్ జాబ్స్ అంటూ చేంజ్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఇది అది అది ఇది ఏది సెట్ అవుతుంది, ఏది వర్క్ బాగుంటుంది అని చెప్పేసి నిలకడగా ఒక దగ్గర ఉండలేను. నాకు కరెక్ట్గా ఉండాలి. అది ఎవరికైనా అంతే, ఒక జాబ్ సెట్ అయినంత వరకుని డిఫరెంట్ జాబ్స్కి చూస్తూ ఉంటారు. సో పర్ఫెక్ట్గా ఒక జాబ్ సెట్ అయింది అంటే, ఒక వర్క్ మనకి సెట్ అయింది అంటే అప్పుడు ఇంకా అందులోని వెళ్తూ ఉంటారు. సో అది ఎవరైనా అంతే, నువ్వనే కాదు. మ్యాక్సిమం కొంతమంది తప్పదు, బాధ్యతలు ఉన్నాయి, ఇంక ఇవన్నీ నేను చూసుకోవాలి కాబట్టి ఇంకా అది ఏ వర్క్ అయినా నేను చెయ్యాలి అనుకున్న వాళ్ళు చేస్తారు. నీకు అలా ఏం లేవు కదా గాయస్, అలా ఏం లేవు కాబట్టి ఏది సెట్ అవుతుందో అది చూసుకునే వరకు, అది ఎదుక్కునే వరకు దాన్ని ఎదుక్కుంటూ ఉంటాడనమాట. సో అది ముందు. అండ్ పెళ్ళైన తర్వాత కూడా వేరే వేరే దాంట్లో వర్క్ చేశాడు. సో అండ్ ఫార్మాలో కూడా వర్క్ చేశాడు అనమాట. బట్ నాకు అది అక్కడ ఇష్టం లేదు, ఎందుకు అంటే అక్కడ మెడిసిన్స్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల హెల్త్కి ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చు అని చెప్పి నేనే వేసుకుంటాను కదా అవి. హలో, అలా ఏం కాదు, ఉంటది. అండ్ అది కాకుండా చాలా లాంగ్, మా ఇంటి దగ్గర నుంచి అది వెళ్ళాలంటే చాలా దూరం. ఇంకా అది కూడా వద్దని వేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఇంకోటి ఉండేది, సో అది కూడా ఇంకా మానేశారు. అంత ట్రావెలింగ్ ఎక్కువ, ఐ మీన్ స్కూటీ మీద చేసేవి ఇలాంటి వర్క్స్ ఎక్కువ ఎదుక్కుంటాడు. ఎక్కడ ఒక దగ్గర ఉన్న వర్క్ ఎప్పుడు ఎదుక్కోడు, ఎప్పుడు ఇక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి అక్కడ. నేను కూడా చిన్న నుండి పెద్ద జాబ్ వరకు చేశాను. నేను అది మీరు అనుకోవచ్చు, మీరు యూట్యూబ్ ఉంది కదా ఇలాంటి జాబ్ చేశారని అనుకోవచ్చు. అది తప్పు కాదు, ఒక కష్టపడంలో అయితే నాకు అది తప్పు అని. అది మీకు తెలిసిందే. ఇది డెలివరీ జాబ్స్ కూడా నేను చేశాను, నాకు అందులో సిగ్గు అయితే ఏం లేదు, ఎందుకని కష్టపడుతున్నాను. నేను దొంగతనం చేయలేదు, రొంగతనం చేయలేదు నిజానికైతే. అన్ని ఇలాంటివి మాట్లాడరు రా తేజ, తేజ తక్కువ మాట్లాడితేనే మంచిది. సో ఏ వర్క్ అయినా అన్ని వర్క్స్ చేస్తాడు, కానీ ఏ వర్క్లోని టోటల్గా అంటే కాన్స్టెంట్గా ఉండడు అనమాట. సో ఇప్పుడు ఈ వర్క్ అని డిసైడ్ అయ్యారు. సో ఇదంతా బాగుంటే, అది కూడా నేను ఏంటంటే ఫస్ట్ మేము ఆల్రెడీ బిజినెస్ పెట్టాం కదా, అంటే బిర్యానీ పాయింట్ అని పెద్ద చిల్లు పడింది. అది ఎలాగంటే మనకి ఫస్ట్లీ అది ఫస్ట్ లేట్ అంటే నాకు దాని మీద కొంచెం చాలా వరకు అవగాహన లేదు. అందువల్ల 3 months వరకు అది బాగా, దాని తర్వాత లాస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే మేము ట్రావెల్స్లోకి వెళ్దాం అనుకుంటున్నాను.
అందువల్ల నేను అంటే నాకు ఫస్ట్ నాకు తెలియాలి కదా దాని మీద అనేది, నాకు ఒక ఇది ఒక ఐడియా అనేది రావాలి. అందుకని చెప్పేసి నేను కొంచెం ట్యాక్సీ ఇచ్చేస్తున్నాను. దానికి మీరు నన్ను వైజాగ్లో చూసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారంట. ఓకే, నేను దాన్ని తప్పుగా అయితే నేను తీసుకోను. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమనుకుంటారంటే, వీళ్ళు యూట్యూబర్స్ కదా, యూట్యూబ్ చేస్తున్నారు కదా, వీళ్ళకి ఆల్రెడీ అమౌంట్ వస్తుంది కదా, మళ్ళీ ఎందుకు ఇలాంటివి చేయడం అని మీరు అనుకుంటారు. కానీ నిజానికైతే మీకు తెలుసు నేను యూట్యూబ్ మేము చెయ్యట్లేదని. పెద్దగా చాలా చెయ్యొచ్చు కానీ తిను ఇంట్రెస్ట్ ఎప్పుడో చాలా రేర్గా వస్తుంది ఏదో వీడియో కష్టపడికి కూడా. ఎంతో కొంత నేనే చేస్తున్నాను గైస్. మధ్య నుంచి వెళ్ళిపోయింది. సో యా, సో మా హస్బెండ్ నాకు దానికోసం కొంచెం ఐడియా రావాలని చెప్పేసి నేను అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను. సెల్ఫ్ రెంటల్ కార్స్ కూడా ఇస్తారు అంటే మాకున్న కార్ కాకుండా ఇప్పుడు మాకు తెలిసిన నాకు ఓన్లీ వాళ్ళతో నార్మల్గా కూడా అయితే ఓన్లీ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ చూడడమే నాకు తెలిసి, ఎందుకంటే నాకు దాని మీద అయితే ఐడియా ఉంది. ఓకేనా, నేనేమనుకున్నా ఐడియా అక్కడితోనూ కాదు, ఇంకా పెద్ద దాని వరకు వెళ్ళడానికి కోసం నేను ఒక ట్రావెల్స్ యూనియన్లో కూడా నేను జాయిన్ అయ్యాను. దానికోసం నేను తెలుసుకుంటున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. ఫలానా మనకు స్టెప్ బై స్టెప్ ఏదన్నా సరే దాని నాకు ఒక నిమిషం పూర్తిగా అవగాహన ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు వేరే క్రియేట్ చేద్దాం. లెవెల్లోకి వెళ్దామని Actually ప్లాన్లో మేము- ఉన్నాను నేనైతే. యాక్చువల్లీ మేము మీకు తెలిసిందే బిర్యానీ ఇది షాప్ పెట్టుకున్నాం. సో అసలు ఎక్స్పీరియన్స్ లేదు. యాక్చువల్గా లేదు. ముందుగా చెప్పాం దీనికి ఒక దగ్గర వర్క్ చేస్తే వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది, హోటల్లో ఎలా నేను ఉంటుంది. ఫస్ట్ నేను అదే ఆలోచించాను. బిర్యానీ పాయింట్లో కూడా నేను ఏం ఆలోచించానంటే, మనం ఒక దగ్గర వర్క్ చేయడం ఎందుకు, అంటే వేరే హోటల్లో వర్క్ చేయాలి మనం. నేను ఫస్ట్ అయితే అనుకున్నాను, మీరు ఎలా అనుకున్నారో నేను అలాగే అనుకున్నాను. మనం ఒక ప్లాట్ఫామ్లో ఉన్నాం కదా, ఎవరి దగ్గర ఎందుకు దానివల్ల work ఎవరి చేయాలి, దగ్గర నేనే వర్క్ చేస్తే అది సొంతంగా ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఎవరి దగ్గర కూడా వర్క్ చేయలేదు. నార్మల్గా own గా అయితే పెట్టుకున్నాము, చాలా లాస్ అయింది. నెమ్మది చెప్తున్నాను కదా ప్రియా, సరే, చెప్పు. ఆగు, సరే చెప్పు. మర్చిపోయాను నేను. అదే ఒకళ్ళ దగ్గర వర్క్ చేయకుండా నీకు నువ్వుగా స్టార్ట్ చేసేసుకుందాం అని చెప్పి మనం 4M బిజినెస్ పెట్టుకున్నాం. పెట్టేసాం. So, ఎందుకంటే మనకి experience పెద్దగా నార్మల్గా చాలా మంది కూడా, అంటే బిజినెస్ పెట్టిన వాళ్ళు చాలా మంది కూడా చిన్న నుండి పైకి వచ్చిన వాళ్ళే, వాళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళే. కష్టం చూస్తేనే కష్టం తెలుస్తుంది, వాళ్ళ I mean, వర్క్ value చేసి తెలుస్తుంది. దాని అవగాహన తెలుసుకొని బిజినెస్ అనేది పెడతారు. కానీ నేను అలా కాదు, మనం ప్లాట్ఫామ్లో ఉన్నాం కదా అని చెప్పేసి ఇలాంటి మనం చేయడం ఎందుకని చెప్పి నన్ను నేనే తక్కువ చేసుకుని, అంటే ఎక్కువ చేసుకొని, తక్కువ కాదు ఎక్కువ చేసుకొని ఇదయ్యి మళ్ళీ నాకు నేనే డౌన్ అయ్యేలా నేనే చేసుకున్నాను. అందువల్ల ఇప్పుడు అలా జరగకూడదని చెప్పేసి నేను ట్యాక్సీ అనేది వేస్తున్నాను, అంతే తప్ప సెల్ఫ్ డ్రైవ్ కార్స్ తినే నార్మల్గా అయితే సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ డ్రైవింగ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి నేను కిందన లింక్ కూడా పెడతాను, గురువేద్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అని ఉంటుంది అనమాట. దాన్ని సో యాక్చువల్గా ముందు మేము 4M బిర్యానీ పెట్టినప్పుడు కూడా అన్నాం, ఫస్ట్ వేరే వాళ్ళ దగ్గర ఎక్కడైనా చేస్తే నీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది నీకు తెలుస్తుంది. సో అప్పుడు నీకు నీ ఓన్గా నీకు ఒకటి తెలుస్తుంది కదా అని చెప్పాం, కానీ అక్కడ వినలేదు. బట్ ఈసారి ఫస్ట్ నేను ఓన్గా ఆ ప్రాసెస్ లో దిగి నాకు ఆ నేనే సరౌండింగ్స్ అంతా ఎలా ఉన్నదో చూసుకొని దాని తర్వాత ఇవన్నీ, అంటే మనం ఫస్ట్ ఒక ట్రావెల్స్ లోకి వెళ్తున్నాం అంటే మన ఓన్గా చాలా మనం loopholes వెళ్ళడానికి ఉంటాయి. అవ్వదు, అది చాలా ప్రాసెస్ ఉంటుంది. మనం చాలా మంది ట్రావెల్స్ తో కూడా మనం కాంటాక్ట్ యూనియన్ అవ్వాలి. కాంటాక్ట్ అయ్యి ఒక యూనియన్లు అనేది ఇదై ఉండాలి మనం. Mix అలా up. అయితేనే మనకి గ్యాదరింగ్ అనేది ఉంటది. లేదు నేను తోపు నేను తురుము నేను ఒక్కనే చేసుకుంటా అంటే ఒక్కనే అంత మనం కార్లు possible కొనేసి కాదు. ట్రావెలింగ్ కార్లో సెల్ఫ్ డ్రైవ్లో బాగుంది కదా అని చెప్పి బస్సు కొనేసి ఇవన్నీ చేయాలంటే మన వల్ల అయ్యే పని అయితే కాదు. అది మనకంటూ ఒక కొంతమందిని గ్యాదర్ గ్యాదరింగ్ చేసుకోవాలి. చేసుకోవాలి. సో మా హస్బెండ్ ఇందులో నేను ఉన్నాడు. దానికోసం అని చెప్పేసి Yes. మెల్లిగా ఇది అవుతున్నాను. సో మీకు నేను నేను చాలా driving- మందికి చాలా దగ్గర కనిపించి ఉంటాను, కానీ మీరు తప్పుకైతే తీసుకోకండి. తప్పుగా ఎవరు తీసుకోవట్లేదు. సో తిను డ్రైవింగ్ కూడా చేస్తారు అండ్ అలానే సెల్ఫ్ డ్రైవ్ ఇస్తారు. సో అదనమాట చాలా మంది అడుగుతున్న దానికి. అండ్ ఇంకా మేము ఫ్యూచర్లో ఇంకా గ్రోత్ అవ్వాలంటే మీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ తిను ఓన్గా ఇప్పుడు మేము సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఇస్తామంటే దీనికి ఒక కొలాబరేటింగ్ ఉందన్నమాట. సో వాళ్ళతోని తిను కార్స్ అనేవి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇస్తారు. లేదు మేము ఇంకా ఫ్యూచర్లో And మా ఓల్డ్గా బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో దానికి కూడా మీ సపోర్ట్ డెఫినెట్గా కావాలనుకుంటున్నాము అండ్ ఫ్యూచర్లో. మీరు కూడా అది కాకుండా ఎవరైనా కారు అటాచ్మెంట్ చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, నేను మీ కార్స్ తీసుకుంటాను.
కార్స్ అటాచ్మెంట్ చేయాలనుకున్నా సరే, ఆర్ మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా, రెంటల్ కార్స్ కావాలన్నా వైజాగ్ లో ఎక్కడైనా ఉంటున్న వాళ్ళు డెఫినెట్ గా అండ్ మన వైజాగ్ చూడడానికి వచ్చిన వాళ్ళు అయినా సరే నా ఇన్స్టాగ్రామ్కి డిఎం చేయండి. అండ్ అలానే మనకి గూగుల్స్లో కూడా మన గురువేద్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అని కొడితే వస్తుంది. మరి నువ్వు నన్ను మాట్లాడినవ్వు, ఫాస్ట్గా మాట్లాడితే ఫాస్ట్గా వెళ్ళిపోతానంట, స్లోగా మాట్లాడితే అంటావు. ఇంకా మరి నేను అలా మాట్లాడాలి. అండ్ మా ప్రైసెస్ కూడా అన్ని రీజనబుల్ గానే ఉంటాయి. సో ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు మా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ, అండ్ రెస్పాండ్ కూడా అవుతాము. అండ్ అదే కాకుండా మమ్మల్ని ఫాలో చేసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకైతే ఇంకా రీజనబుల్గా అనేది అయితే ఉంటుంది. ఆఫర్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి. నేను ఎక్కువైతే దీనిలో ఇన్వాల్వ్మెంట్ అవ్వను గైస్. దీని వర్క్ వెళ్తాడా వస్తాడా కూడా దీనికి సపరేట్గా పేజ్ అనేది నేనైతే క్రియేట్ చేసుకుంటాను నేను. సో అక్కడ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఇవంతా పక్కకు పెడితే దీని వర్క్ అయితే వెళ్తాడు గైస్. మార్నింగ్ వెళ్తాడు, మార్నింగే వెళ్ళిపోతారు, నైట్కి వస్తాడు, మళ్ళా నైట్కి వచ్చేసి కింద వెళ్ళిపోయి కార్ని తుడుచుకుంటాడు, ఇలా చేసుకుంటాడు. అంటే నాకంటూ నా బేబీ కంటూ టైం లేదు. నేను కారుని తుడుచుకుంటానంటే నిజానికైతే ఇప్పుడున్న పరిస్థితులు అయితే నేను తిన్నన్నా బాబునన్నా నేను ఆ కారు మీదే నేను ఆధారపడి ఉన్నాను నిజానికైతే. అప్పుడు కారుని నీట్గా చూసుకుంటేనే ఆ కారు నీట్గా చూసుకుంటాను లేదే, నువ్వు తన మీద ఆధారపడి ఉంటే ఇక్కడ మేము కూడా ఉన్నాం. అంటే నేను వచ్చేసరికి ఏంటంటే బాబు పడుకోపోతాడు, ఇది తిని తెలిగేసి ఉంటుంది. కానీ నేను వచ్చేసి మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ వస్తాను. కానీ ఆ టైంకి అంటే నేను అన్ని కిలోమీటర్లు తిరిగేసి వస్తాను. స్టిల్ నువ్వు కొంచెమైనా టైం ఇవ్వాలి, బాడీ అనేది స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది, టైం ఇవ్వాలి. అవునా కదా, టైం ఇవ్వాలి అంతే. తినేమంటదంటే నువ్వు కార్లో తిరుగుతున్నావు, కూర్చొని ఏసీలోకి తిరుగుతున్నావు, ఎందుకు స్ట్రెయిన్ అవుతావు? కానీ నిజానికైతే నేను డ్రైవింగ్ చేస్తుంటే పడుకుని దీలు ఒకవేళ మేము బయటికి వెళ్తే పడుకుంటారు కాదా పుట్టి. సో ఎలాంటి సెల్ఫ్ డ్రైవ్ కార్స్ మీకు కావాలి అనుకుంటే, ఎలాంటి సర్వీస్ కావాలనుకున్నా సరే మీరు జస్ట్ మా ఇన్స్టాగ్రామ్కి త్రూ కాంటాక్ట్ అయితే మేము అందరికీ రెస్పాండ్ అవుతాము. మేము కాదు ఎందుకంటే తినకే కాంటాక్ట్ చేయండి. నేను నా నంబర్ అనేది నేను డైరెక్ట్గా పెడతాను నేను. కానీ అది ఆ నంబర్కి మీరు అన్నా సరే కాల్స్ అయితే కాదు, నాకు ఓన్లీ బిజినెస్ పరంగా అయితేనే మీరు నాకు ఫోన్ చేయండి, మీకు నీడ్ ఉంటేనే. సో అది ఓన్లీ బిజినెస్ పర్పస్ గానే ఆ నంబర్ అనేది మేము క్రియేట్ చేసాం ఒకటి. సో దానికి త్రూగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, అది కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా? సో ఐ హోప్ మీకు తేజ వర్క్ ఏంటో అర్థమై ఉంటుంది. జడ్జ్ చేయకండి, అంటే నేను పలానా వర్క్ చేస్తున్నాను, నేను పలానా వర్క్ అనేది మనం దానికి ఎక్స్పీరియన్స్ కోసం నేను చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఏదన్నా సరే మనకు తెలియాలి. అలా అయితే ఆల్రెడీ పడ్డాం కాబట్టి నేను దీనికి ఎలా వెళ్తున్నాను, లేకపోతే నేనున్న దాంట్లోని ఎందుకు ఎలా చేయడం, డైరెక్ట్గా చేసుకోవచ్చు కదా అనుకుంటున్నాను. కాదు, తేజ ఎప్పుడు ఇంత ఆలోచించాడు గైస్, ఇంత ఆలోచిస్తాడు. డైరెక్ట్గా మనం ఇప్పుడు చేయలేదు. ఆ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ మనం కార్స్ ఇవ్వాలన్నా, మనం ఏదైనా చేయాలన్నా సరే మనకు ఫస్ట్ మన కమ్యూనికేషన్ బాగుండాలి, వేరే వాళ్ళతో గ్యాదరింగ్ చేసుకుంటూ ఉండాలి, కనెక్షన్ ఉండాలి. ఇవన్నీ ఒక ఇది అనేది రెడీ చేసుకోవాలి. అంటే ఏమంటారు దాన్ని, సేమ్ అంకుల్లా మాట్లాడుతూ తెలుసా ఏమంటారు, ఏమో నాకు ఐడియా రావట్లేదు. నిజం కదా ప్రియా, నాకు అమ్ముకుంటు అంకుల్ ఇప్పుడు ఏంటి అలా మాట్లాడుతున్నావు అన్న. నేను మరి అది కదా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మరి మాట్లాడాలి ప్రియా. అంతా వేటి నీలాగైతే నేను మాట్లాడలేదు, నీలాగైతే నేను మాట్లాడలేను. నేను ఎట్లా ఉంటది చిన్న చిన్నగా నువ్వు కొట్టవను. సో మీకు ఈ వ్లాగ్ అర్థమైంది. అండ్ మా ఆయన ఏం వర్క్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు గాయ్స్. సో ఎవరు కూడా తప్పుగా కమెంట్స్ చేయకండి, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. సో ప్రెసెంట్ కొంచెం నిజమే కదా, మార్నింగ్ వెళ్ళి నైట్కి వస్తారు, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. అండ్ ఎవరు క్రిటిసైజ్ చేసి ఈ వర్క్ ఆ వర్క్ అని చెప్పకండి. అనేది చాలా అది రిస్క్ అయిన జాబ్. అండ్ ఎవరి కష్టం వాళ్ళదే. ఎప్పుడైనా పని పట్ట చేయకుండా ఉండే కన్నా ఏదో ఒక పని చేసుకోవడంలో చాలా రెస్పెక్ట్ఫుల్ ఉంటుంది. అండ్ చాలా మంది అన్నారా మీరు యూట్యూబ్ లోనే వర్క్ చేస్తున్నారని. లేదు గాయస్, మాకు మా పర్సనల్ వర్క్స్ ఉన్నాయి,
మేము మా పర్సనల్ వర్క్స్ యూట్యూబ్లో చేస్తాము. అనేది మీరు ఎప్పుడైతే వీడియో ఇది చూసారో మరి నాకు తెలియదు, ఎందుకంటే నేను సాధారణంగా ఒక రీల్లో కూడా నేను సాధారణంగా కనిపించను, యూట్యూబ్లో కూడా కనిపించినా కనిపించకపోయినా ఇది జస్ట్ మాకు ఈ వర్క్ చేస్తున్నాం, బట్ మాకంటూ మావి వర్క్స్ అనేవి మేము ఉంటాయి, ఇంకా వీడియోస్ చేసుకోవాల్సిందే. అనేవి స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు వరకు అంటే దానికి నాకు కూడా మీరు టైం సపోర్ట్ కుదరక చేస్తారని అనుకుంటున్నాం. స్టార్ట్ ముందు ఎలా సపోర్ట్ చేశారో అలానే సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మా నుంచి మీరు ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ యా, మా కార్ కోసం చాలామంది అడిగారు, ఎలా తీసుకున్నారు, ఎంతకు తీసుకున్నారు, ఇవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లోనైతే మేము షేర్ చేసుకుంటాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. అండ్ మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా చెప్తున్నా కదా, ఇన్స్టాగ్రామ్కి డిఎం చేయొచ్చు, అక్కడ మేము కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము, దానికి కూడా మీరు డిఎం చేయొచ్చు. అండ్ ఓన్లీ మీకు ట్రావెలింగ్ సర్వీస్ కావాలనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి గాయస్, ఎందుకంటే అది ఓన్లీ బిజినెస్ త్రూ పర్పస్గా కాంటాక్ట్ నెంబర్ మాత్రమే. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వి లవ్ యూ. బాయ్ బాయ్.